శ్రీమాత్రే నమః. ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఎంత బాధేసింది అంటే ఈ వీడియో పూర్తిగా వినండి. ఎందుకంటే మన దేశం మీద, మన హిందువుల మీద జరిగిన అరాచకాలు తెలుసుకుంటే కొంచెమైనా సరే ఇప్పుడు జరుగుతున్న వాటికి మనం మాట్లాడగలుగుతాం. మాట్లాడకపోతే అప్పటి పరిస్థితులే మళ్ళీ మనకి పునరావృతం అవుతాయేమో అనే భయం వేస్తోంది కనుక. ఎందుకంటే హిందూస్థాన్నే మిగల్చరట. మొన్నటికి మొన్న ఒక ఆయన పాపం ఒక దాంట్లో మాట్లాడుతున్నారు. మనల్ని భయపెట్టాలి అంటే మానసికంగా మనల్ని ముందు కృంగతీసేయాలి. మానసికంగా మనం ఎప్పుడు కృంగిపోతాం? మనకి ఏదైతే వెనకాల బలం ఉందో దాన్ని దెబ్బ తీసేస్తే అప్పుడు మనం కృంగిపోతాం. అందుకని మనకి బలం ఏంటి? మన భారతీయులకి ఆధ్యాత్మిక సంపద. అందుకే వాళ్ళు దాన్ని టార్గెట్ చేశారు. దాన్ని టార్గెట్ చేసి మన దేవాలయాల్ని కూల్చేసి వాళ్ళ కట్టడాలని వాళ్ళు నిర్మించేసుకుని మన మీద వాళ్ళు చేసిన దాష్టికం అంత ఇంత కాదు. వారణాసిలో హిందువుల నరమేధం జరిగింది. కని విని ఎరుగని రీతిలో సాగింది. స్త్రీలను పిల్లల్ని తప్ప అందరినీ చంపేశారు. స్త్రీలని పిల్లల్ని ఎందుకు వదిలేశారు అనుకుంటున్నారు? జాలి కొద్దినా? కాదు. స్త్రీలని పిల్లల్ని వాళ్ళ దేశానికి తరలించేసుకున్నారు. ఎందుకంటే బానిసలుగా పడి ఉండడానికి. స్త్రీలనైతే ఇంక నేను చెప్పక్కర్లేదు కదా, దానికోసం. అక్కడ వారణాసిలో మగవాళ్ళని ఎలా చంపేశారో తెలుసా? నేలంతా రక్తంతో తడిసే వరకు కనిపించిన ప్రతి మగాణ్ణి పట్టుకుని చంపేశారు. ఒక్క వారణాసిలోనే 1000కి పైగా దేవాలయాలను నేలమట్టం చేసేసి వాటి మీద వాళ్ళు వాళ్ళ కట్టడాల్ని కట్టేసుకున్నారు అంటే ఒక్కసారి ఆలోచించి చూడండి. అలాగే ఖిల్జీ ఇంకొక పట్టణాన్ని కూడా ధ్వంసం చేసేశాడు. అక్కడ నివసించే వాళ్ళలో అత్యధిక సంఖ్యాకులు బ్రాహ్మణులు. వాళ్ళందరినీ చంపించేశాడు. వేరే గ్రంథాలు అక్కడ దొరికాయి. కానీ ఆ గ్రంథాలలో ఏముందో తెలియచెప్పేందుకు ఒక్క బ్రాహ్మణుని కూడా మిగలనివ్వలేదు. అందరినీ చంపేసి ఢిల్లీలో 27 దేవాలయాలు నేలకూల్చేసి వాటి స్థానంలో ఒక పెద్ద మసీదుని కట్టుకున్నారు. అంతేనా? పూరీ దేవాలయాన్ని ధ్వంసం చేసేసి అక్కడ 1,00,000 మంది ఒక చోట తలదాచుకుంటారనమాట. ఒక దీవిలో తలదాచుకుంటే కని విని ఎరుగని రీతిలో అమాయకులైన వాళ్ళందరినీ ఓచకోత కోసేశారు. వాళ్ళ రక్తంతో ఆ దీవంతా ఎర్రగా అయిపోయింది. స్త్రీలందరినీ పట్టుకుని కొట్టారు, హేళన చేశారు, సంకెళ్ళేసేశారు. వాళ్ళందరిలో పాపం గర్భవతులు ఉన్నారు, చిన్న పిల్లల్ని కన్న తల్లులున్నారు. కనీసం విచక్షణారహితంగా ఏ ఒక్కరిని వదలకుండా పట్టుకుని కొట్టేశారు. కొంతమందినేమో బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. పాపం ఎంతోమంది ఏడ్చారు. మీకు దండం పెడతాను వదిలేయండి అంటే కొంచెం కూడా కనికరం లేకుండా ఈ సైనికులందరూ బానిసలుగా చేసుకుని మన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. జ్వాలాముఖి విగ్రహాన్ని పడగొట్టేశారు నాగర్కోట్లో. గోవులను చంపేశారు. వాటి మాంసఖండాలను బ్రాహ్మణుల మెడల చుట్టూ వేసి ఊరేగించారు. అక్కడ ఉన్న ప్రధాన విగ్రహాన్ని వాళ్ళ మదీనాకు జ్ఞాపికగా పంపించారు. వాళ్ళు చేసినవి అంత ఇంత కాదు తెలుసా? వాళ్ళు వింటుంటే ప్రాణం చచ్చిపోతుంది, రక్తం ఉడికిపోతుంది. అసలు ఇంత దాష్టికం ఎలా చేశారా అని అనిపిస్తుంది. ఆ దాష్టికం అంతటితోనే ఆగిందా? ఆ దాష్టికం ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ చూడండి. ఫిబ్రవరి 3వ తారీఖున ఒక పోస్ట్ పెట్టారనమాట. అది యాజ్ ఇట్ ఈస్ చదువుతున్నాను చూడండి. అవర్ ఫెయిత్ ఈజ్ అబోవ్ ఎనీ కోర్ట్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. వీ షోడ్ పేషెన్స్ విత్ బాబ్రీ, వీ విల్ నాట్ షో ఎనీ పేషెన్స్ విత్ జ్ఞానవాపి. వాళ్ళట బాబ్రీ మసీదు కూల్చినప్పుడు ఏదో అని వదిలేశారట. కానీ జ్ఞానవాపి విషయంలో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ పేషెన్సీని వాళ్ళు చూపించరంట. పైగా అతను మాట్లాడుతూ అంటారు కదా, మా వాళ్ళని కనుక వదిలేస్తే హిందుస్థాన్ అనేదే ఉండదు, మేము ఇంకా ఆపుతున్నాము అని చెప్పి బెదిరింపు చేశారనమాట. అది కావాలి అంటే ఫిబ్రవరి 3వ తారీఖు పోస్ట్ ఉంది, ఒకసారి చూసుకోండి. మౌలానా తాకీ స్పార్క్స్ కాంట్రవర్సీ విత్ స్ట్రీట్ ప్యాటెల్ డిక్లరేషన్ ఓవర్ జ్ఞానవాపి డిస్ప్యూట్ అని మీకు కొడితే గూగుల్లో వస్తుంది చూడండి. ఎంత దాష్టికం! మన మందిరాలని కూలగొట్టేసుకుని వాళ్ళ కట్టడాల్ని కట్టుకున్నారని ప్రతి దానికి ఎవిడెన్స్ ఉన్నా సరే నాది కాని దాన్ని నాది అని చెప్పి వాళ్ళు ఎలా అంటారో కూడా అర్థం కాలేదు. సరే, ఇది ఒక పక్కన పెడితే మొన్న పశ్చిమ బెంగాల్లో
రామాలయం నిర్మాణం చేసుకుంటుంటే కూచ్ బిహార్ అనే ఒక చోటకి దగ్గరలో ఒక చిన్న గ్రామంలో రామాలయాన్ని కూలదోసేయమని చెప్పి పాపం పశ్చిమ బెంగాల్ మంత్రి గారు చాలా ఉదార స్వభావంతో ఆర్డర్స్ పాస్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఏ బాపన్నా కొడుకైనా వేదం చదివితే నాలుక తెగ్గొస్తాడంట. పబ్లిక్గా సామాజిక మాధ్యమంలో అతను మాట్లాడిన మాట అన్నమాట. ఎంత చులకనైపోయారు బ్రాహ్మణుడంటే. గాడ్సే మరణించిన తర్వాత ఎన్ని వేల మంది మరాఠీ బ్రాహ్మణుల్ని చంపేశారు. ఎవరికైనా సరే జ్ఞానం ఉంటే సరిపోదు కదా, మెదడుతో పాటు కండబలం కూడా ఉండాలి. కానీ ఇక్కడ మీకు ఇంకో విషయం తెలియాలి. సోమనాథ దేవాలయం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ మహమ్మద్ని బ్రాహ్మణులు ఎంతగా వ్యతిరేకించారు అంటే భయపడిపోయి పారిపోయేంతగా వీళ్ళు ఎదురు నిలిచి పోరాడారు. కానీ ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే బహుశా ఏం చేయలేరు, కాస్త చదువుకున్న వాళ్ళు కదా, తెగించి మనల్ని ఏమనలేరు అనే కదా వీళ్ళ యొక్క ఆలోచన. అందుకే ప్రతి వాళ్ళు బ్రాహ్మణ ద్వేషిగా మారిపోయారు. ముందు బ్రాహ్మణ ద్వేషిగా వాళ్ళు మారినట్లు కనిపించినా అది హిందూ ద్వేషం మాత్రమే. ఎందుకంటే తిరిగి బ్రాహ్మణుడు ఏమీ అనలేడు, కాస్త ఓర్పుగా ఉంటాడు. కాబట్టి వాళ్లతో మొదలుపెట్టి మన హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యాలి అంటే ముందు బ్రాహ్మణులనే టార్గెట్ చెయ్యాలి. కాబట్టి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మనందరికీ రాముడి మీద భక్తి ఉంటే సరిపోతుందా? పరశురాముడు ఎవరో కూడా ఏం చేశాడో కూడా మనం చూపించాలి ఇలాంటి వాళ్ళకి. అప్పుడే మన హిందువులంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది, మన జోలికి రాకుండా ఉంటారు. ఎంత ధైర్యం ఉంటే వశిష్ఠ మహర్షిని, ఆంజనేయ స్వామిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, సీతమ్మవారిని అంటారు చెప్పండి. మనం ఎంతసేపు ఇంట్లో కూర్చుని మనం దీపాలు పెట్టుకుంటూ మనకు మంచి జరగాలని ఆ నవరాత్రులు, ఈ పూజలు, అవి ఇవి చేసుకుంటూ కూర్చుంటాం. పూజలు చెయ్యాలి కాదు అని నేను చెప్పట్లేదు, కానీ బయట జరుగుతున్న అరాచకాన్ని కూడా గుర్తించాలి కదా. ఎక్కడో ఎవరికో జరిగిందిలే అని ఊరుకుంటే రేపొద్దున్న ఆ అరాచకం మన గుమ్మం ముందు నిలబడితే ఏం చెయ్యగలరు? మన గుమ్మం దాకా రాకూడదు అంటే మన వీధి పొలిమేరల్లో ఉండగానే మనం తరిమి కొట్టాలి. అలా తరిమి కొడితే మాత్రమే హిందువులకి మనుగడ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? అప్పటి సోమనాథ దేవాలయాన్ని కూల్చివేసిన పరిస్థితులు ఎలా ఉన్నాయో, పూరీ దేవాలయాన్ని కూల్చివేసినప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ముఖ్యంగా వారణాసి దేవాలయంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి భయం పట్టుకుంది. ఈ పరిస్థితులన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఎన్నుకునేవాడు సరి అయిన వాడయ్యి ఉండాలి. మనం ఎన్నుకునే మార్గం సరి అయినది ఉండాలి. మన ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో, మన ధర్మాన్ని ఎవరైతే నిలబడతారో వాళ్ళ దారిలో వెళ్ళడానికి ప్రయత్నించినట్లయితే కాదు వాళ్ళ దారిలోకి మాత్రమే మనం వెళ్తే హిందూ దేశంగా మన దేశం నిలబడుతుంది. హిందువులుగా మనం మనుగడ సాగించగలుగుతాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.